హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ అండి. సో ఈరోజు అయితే అసలు ఒక మంచి ప్లేస్కి అయితే వచ్చేసామన్నమాట. సో అది చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్కరికి చాలా ఫేవరెట్ ప్లేస్ అదేనండి, ఎగ్జిబిషన్ అనమాట. మన వైజాగ్లో ఉన్న ఎలివేషన్స్తో కంపేర్ చేస్తే ఇక్కడ ఎగ్జిబిషన్ చాలా చాలా బాగుంది. శ్రీకాకుళంలోనే లార్జెస్ట్ ఎగ్జిబిషన్ అంట ఇది. చాలా చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. ఆ ఎలివేషన్స్, ఆ డెకరేషన్ అంతా కూడా చాలా చాలా నచ్చేసింది అనమాట. మనకి నార్మల్గా ఏదో పెట్టినట్టుగా పెడతారు కానీ ఒక సెట్ లాగా, ఇక్కడ మాత్రం చాలా రియలిస్టిక్గా అనిపించినాయి. ఇంకా ఎగ్జిబిషన్లో అన్నీ తెలిసినవే ఉన్నా మనం షాపింగ్ చేయకుండా ఉండం కదా, అలాగే చాలా రకాలైనవి హోమ్ నీడ్స్ కూడా కొన్ని షాప్ చేసామన్నమాట. ఇంకా పెళ్ళైన తర్వాత మనకేం కొనుక్కోవాలని ఏమి ఉండదు, మన ఇంట్లో ఏం లేవు, మనకి ఏ థింగ్స్ కావాలి ఇలాంటివే ఉంటాయి కదా. సో అందుకోసమే ఇంటికి కావాల్సిన కొన్ని వస్తువులు అయితే కొనుక్కున్నాము. ఇంకా నార్మల్గా ఒక బ్యాగ్ అలాంటిది కొన్నాము. అండ్ ఇక్కడైతే మంచిగా ఆడుకున్నాము. అసలు ఇక్కడ ఇందులో జరిగేది చాలా పెద్ద స్కామ్ అయినా సరే మనం ఆడాల్సిందే. మనకి స్కామ్ అని తెలిసినా కూడా మనం ఆడుతామన్నమాట. అదే అందులో ఉన్న మ్యాజిక్. అండ్ ఇక్కడైతే నా ఫేవరెట్ సెక్షన్కి అయితే వచ్చేసాము. నేనైతే ఒక మంచిది ఎప్పుడు తిననిది తిందాం అనుకుంటా, బట్ ఎప్పుడు తిన్నవే మనకు నచ్చుతాయి అన్నమాట. కొత్తవి ట్రై చేస్తే బాగుంటాయో లేదో అని చెప్పేసి ట్రై చేయము. సో నేనైతే పావుబాజీ తీసుకున్నా, మా చెల్లెలైతే చాట్ తీసుకున్నా. 2 ప్లేట్స్ మాత్రమే తీసుకున్నాము. ఇక్కడ చాలా చాలా కాస్ట్ ఉన్నాయన్నమాట. సో నాకైతే పావుబాజీ టేస్ట్ చాలా బాగా నచ్చేసింది. ఇంకా వీళ్ళైతే బాగా ఎంజాయ్ చేశారు. ఎక్కడికైనా తీసుకెళ్ళు అంటే ఆఖరికి మా బావ ఎగ్జిబిషన్కి తీసుకొచ్చారనమాట. వచ్చిన 1 వీక్ ఇక్కడ ఉన్నారు. ఆ 1 వీక్లో ఒక మూవీకి, ఒక ఎగ్జిబిషన్కి తీసుకెళ్ళామన్నమాట. సో ఇక్కడైతే అందరూ మా బావకు తెలిసిన వాళ్ళే ఉన్నారు. వాళ్ళ ఫ్రెండ్ అంటే ఇక్కడ చాక్లెట్ ఫౌంటైన్ అసలు నేను ఎప్పుడూ ట్రై కూడా చేయలేదు. ఎప్పుడు బాగోదేమో, ఎక్కువ స్వీట్ ఉంటుందేమో అనేసి అనుకున్నాను, కానీ చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. మా కోసం ఫ్రీగా ఇచ్చారనమాట అబ్బాయి. అండ్ మా అందరినీ ఫ్రీగా ట్రైన్ కూడా ఎక్కించారు. అసలు అందులో ఏం ఎక్కాలో కూడా మాకు అర్థం కాలేదు. ఆఖరికి నేను ట్రైన్ ఎక్కుదామని అయితే ఫిక్స్ అయ్యాను. నన్ను చూసి నవ్వకండి. అండ్ ట్రైన్ కూడా చాలా చాలా బాగుంటుంది. కొంతమందికి ట్రైన్ కూడా భయం వేస్తుంది. ఓకే, నాకైతే ఇంకా బాగా నచ్చేసింది. అండ్ నా ఫోన్ పౌచ్ అయితే ఎప్పుడుదో ఉన్నదే ఉంచాను, అది మార్చాను.